హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఈ పెరుగుదలకు వంశపారంపర్యం ఒక కారణం. అయితే మనం సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా మన పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ సమయంలో పెరుగుదలకు సంబంధించిన హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఆ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. అయితే జీన్స్ బట్టే ఎత్తు పెరుగుతారు అనేది కొంతవరకు వాస్తవమే. అయితే తల్లిదండ్రుల జీన్స్తో సంబంధం లేకుండా ఎత్తు పెరిగే పిల్లల్ని చూస్తే ఈ మాటలు కొంతవరకే నిజమని అనిపిస్తుంది. మన చుట్టూ చాలామంది పిల్లలు తల్లిదండ్రుల కన్నా ఎత్తుగా కనిపిస్తూనే ఉంటారు. చాలామందిలో మరో అపోహ కూడా ఉంది. 18 ఏళ్ల వరకే ఎత్తు పెరుగుతారు, ఆ తర్వాత పెరగరు అని. ఇది కూడా వాస్తవం కాదు. ఆ తర్వాత కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు, నియమాలు పాటిస్తే ఎత్తు పెరిగే అవకాశం లేకపోలేదు. ఈరోజు ఈ వీడియోలో చెప్పే విషయాలు మీరు పాటిస్తే గనుక 2 నుంచి 4 ఇంచుల ఎత్తు తప్పకుండా పెరుగుతారు. అందుకే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హౌ డు వీ గ్రో? ఎత్తు ఎలా పెరగొచ్చో, ఎత్తు పెంచే అవకాశాలేంటో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఎత్తు పెరగడం సాధ్యమే అనే విషయం మీకు తెలుస్తున్నప్పుడు మన శరీరం ఎముకలతో తయారవుతుంది. మీ ఎముకల్లో పెరుగుదల ఉంటే మీ ఎత్తు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరగడం అంటే మన ఎముకల్ని బలంగా చేసి వాటి ఎత్తు పెంచడమే. ఎముకలు ఎలా పెరుగుతాయంటే గ్రోత్ ప్లేట్స్ కారణంగా పెరుగుతాయి. మన ఎముకల చివరి భాగంలో సాఫ్ట్గా ఉండి ఫ్లెక్సిబుల్ కార్టిలేజ్ ఉంటుంది. ఇది కొత్త బోన్ సెల్స్ తయారు చేసి ఉత్పత్తి చేస్తుంది. ఇది మన బోన్ స్ట్రెచ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా కొత్త బోన్ సెల్స్ పెరిగిన కొద్దీ ఎముకలు పెరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా మన ఎత్తు కూడా సరిపడగా పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు బాల్యంలో ఈ ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కొత్త బోన్ సెల్స్ని తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి పబెర్టీలో ఇవి పీక్ స్థాయిలో ఉంటాయి. ఈ కారణంగా టీనేజ్లో చాలా వేగంగా ఎత్తు పెరుగుతారు. ఒకేసారి చేంజ్ అయిపోతారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రోత్ ప్లేట్స్ చాలా హార్డ్గా మారుతూ ఉంటాయి. మిడ్-20s కల్లా ఇవి సాలిడ్ బోన్స్గా మారిపోతాయన్నమాట. ఆ తర్వాత బోన్స్ పెరగడం ఆగిపోతుంది, ఫిక్స్డ్గా ఉండిపోతాయి. మన ఎముకల్లో గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రోత్ రేట్ మరింత పెరిగేలా బూస్ట్ చేయాలి. అది ఎలా సాధ్యం అంటే హార్మోన్స్తో అది సాధ్యం. గ్రోత్ హార్మోన్స్. ఒక మనిషి ఎత్తు పెరగడంలో హార్మోన్స్ పాత్ర చాలా ముఖ్యం. వీటన్నిటికీ HGH అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇది మెదడులోని చిన్న ప్రాంతం పిట్యూటరీ గ్లాండ్లో తయారవుతుంది. ఈ HGH మీ రక్తంలో ఉండి లివర్కి సిగ్నల్ అందిస్తుంది. గ్రోత్ ఫ్యాక్టర్ 1ని తయారు చేయడం మొదలు పెడుతుంది. IGF-1 ఇది అన్ని అవయవాల వరకు గ్రోత్ ఆర్గాన్స్ని తీసుకుంటుంది. HGH=IGF-1 ఎముకల గ్రోత్ ప్లేట్స్ని బలిష్టం చేస్తాయి. మీ ఎత్తును కూడా పెంచుతాయి. మరి ఈ గ్రోత్ హార్మోన్స్ని ఎలా బూస్ట్ చేయాలి? 5 అంశాలతో గ్రోత్ హార్మోన్స్ని పెంచే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ మీరు సరైన రీతిలో ఆచరిస్తే తప్పకుండా మీ ఎత్తు పెరుగుతుంది. అందులో మొదటగా ఫౌండేషన్. ఎలాంటి విత్తనం నాటి దానికి ఎలాంటి రక్షణ ఇస్తున్నామన్న దాని మీదే ఒక మొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అది అలోపతి వైద్యమైనా సరే, ఆయుర్వేద పద్ధతైనా సరే, మంచి ఆహారం మనిషికి అవసరమనే మాట చెప్తారు. HGH ప్రొడ్యూస్ చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. అందుకని మీరు ఎత్తు పెరగాలి అనుకుంటే హై రిచ్ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చికెన్, ఎగ్, ఫిష్. ఒకవేళ శాకాహారం తీసుకున్న వాళ్ళైతే సోయా, శనగలు లాంటివి ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీంట్లో ప్రోటీన్ అధికంగా అందుతుంది. ప్రోటీన్తో పాటు మీ డైట్లో 2 న్యూట్రియంట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మెగ్నీషియం, 2 జింక్. మెగ్నీషియం ఈజ్ ఏ న్యాచురల్ మజిల్ రిలాక్సర్. మెగ్నీషియం మంచి నిద్రకు కూడా ఉపక్రమిస్తుంది. మెగ్నీషియం నట్స్, సీడ్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ని బాగా వాడాలి. జింక్ సాధారణ ఎదుగుదలకి చాలా అవసరం. HGH ప్రొడక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. జింక్ రిచ్ ఫుడ్స్ అంటే మీట్, అలాగే డైరీ ప్రొడక్ట్స్, అలాగే నట్స్ కూడా దొరుకుతాయి. మీ డైట్లో ఈ 3ంటిని ఉంచుకోవాలి. మీ ఎత్తులో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అప్పుడు మీరు నిజంగా ఎత్తు పెరగాలంటే మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. నిరంతరం గ్యాడ్జెట్స్తో ఉండడం, ఒకే గదిలో ఒకే పోస్టర్లో కూర్చుని ఉండిపోవడం, మెకానికల్ లైఫ్ని లీడ్ చేయడం వంటివి మీకు మంచిది కాదు. మీ ఎముకల మీద ఫిజికల్ స్ట్రెస్ కూడా చేయాలి. దీన్నే సైంటిఫిక్గా వుల్ఫ్స్ లా అంటారు. మనం ఎముకలకి ఎంత పని చెప్తే అది అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఎంత తక్కువగా మన శరీరాన్ని కదిలిస్తే అంత తక్కువగా అవి గట్టిపడతాయి. ఈ పద్ధతిలో మీ హైట్ పెంచుకోవడానికి 3 పద్ధతులున్నాయి. ఒకటి స్ప్రింటింగ్. కొద్దిగా వార్మప్ చేసి ఆ తర్వాత చాలా వేగంగా పరిగెత్తాలి. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాలి. తిరిగి అలాగే మరోసారి నిమిషం పాటు చేయాలి. ఇలా రోజులో 4 నుంచి 5 సార్లు చేయండి. ఇది మీ ఎముకల మీద ఒత్తిడి కలిగించి HGH ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవది సైక్లింగ్ మెషిన్. ఇందులో సీట్ కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. మీ కాళ్ల మీద కాస్త ఒత్తిడి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
నెమ్మదిగా ముందు ఒక 10 నిమిషాల పాటు సైక్లింగ్ని చేయాలి. ఆ పొజిషన్లో మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యాక సైకిల్ సీట్ హైట్ని కొంచెం పెంచుతూ వెళ్ళండి. దీంతో కాళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. అలా చేస్తే మీ ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇక మూడవది వెయిట్ లిఫ్టింగ్. మనకి చిన్నప్పటి నుంచి చెప్పే మాట ఏంటంటే జిమ్కి వెళ్తే హైట్ తగ్గిపోతారు, లేదంటే ఎదుగుదల ఆగిపోతుందని. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. జిమ్లో మీరు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏదైనా ఇంజూర్ జరిగితే అది ఆ ఎముక ఎదుగుదల మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంతేకాని జిమ్కి వెళ్తే గ్రోత్ ఆగిపోతుందనేది మాత్రం పచ్చి అబద్ధం. వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా హైట్ని పెంచడానికి సహకరిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్ట్ కూడా ఉంది. యంగ్ అడల్ట్స్కి, ఎల్డర్ అడల్ట్స్కి 12 వారాల ట్రైనింగ్ ప్రోగ్రాం నడిచింది. ఈ ట్రైనింగ్ తర్వాత యంగ్ అడల్ట్స్లో 44.9% హెచ్జిహెచ్ బూస్ట్ జరిగితే పెద్దవాళ్లలో కేవలం 8% వృద్ధి సాధ్యమైంది. ఫాస్టింగ్. ఈ పద్ధతి హెచ్జిహెచ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ చెప్పే విషయం ఏంటంటే ఇలా ఫాస్టింగ్లో ఉన్న మగవారిలో 1300 నుంచి 2000 వరకు, మహిళల్లో 200 నుంచి 1800 వరకు పెరుగుదల కనిపించింది. మీరు మంచి నిద్రపోతే మీలో జీహెచ్ చాలా బాగా పెరుగుతుంది. సరైన నిద్ర లేని వాళ్ళలో హెచ్జిహెచ్ తగ్గుతుంది. డాక్టర్ హ్యాండ్రూ హెబ్రిమాన్ ప్రకారం మీ గ్రోత్ హార్మోన్ పడుకున్న కాసేపటికే రిలీజ్ అవుతుంది. స్లీప్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకునే కంటే 2-3 గంటల ముందు ఏం తినకుండా ఉండండి. అలా చేస్తే మీ ఇన్సులిన్, గ్లూకోజ్ రెండూ తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ లాస్ జరిగినప్పుడు హెచ్జిహెచ్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. సన్లైట్. సూర్యరశ్మి ప్రభావం డైరెక్ట్గా ఎముకల పెరుగుదల మీద లేకున్నా ఎముకల పటిష్టత మీద ఖచ్చితంగా ఉంటుంది. సూర్యరశ్మి మీలో విటమిన్ డిని అందిస్తుంది. రెండోది మీకు మంచి నిద్రను అందిస్తుంది. సూర్యరశ్మిలో న్యాచురల్ విటమిన్ డి ఉంటుంది. సహజంగా కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి విన్నారు కదా, ఇక నుంచైనా మీరు ఎదగాలి, హైట్ పెరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టిఫిషియల్గా హైట్ పెరగడానికి కెమికల్స్ వాడడం లేదంటే సర్జరీలు చేయించుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల మీరు జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సో హైట్ పెరగాలనుకునే వాళ్ళంతా హెల్దీగానే పెరుగుతారు కాబట్టి ఆ హెల్దీ వేని వెతుక్కోండి.